వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనము ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఇవాళ ఏంటంటే మార్చి 1 నుండి 5వ తారీఖు వరకు ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇవి ఒక ప్రత్యేకమైన ఈ అసెంబ్లీ సమావేశాలను చారిత్రాత్మకంగా చూడొచ్చు. కాబట్టి ఈ టాపిక్లో చర్చ వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా మీరు కామెంట్స్ కూడా చేయండి. ఇక విషయానికి వస్తే ఇవాళ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై ఈ మూడు బిల్లులు చేస్తారని అనుకుంటున్నారు. ఒకటి బీసీలకు సపరేట్గా, మైనార్టీలకు సపరేట్గా ఉండొచ్చు ఉంటే, ఎందుకంటే బీసీలను మైనార్టీలను కలిపితే మేము ఒప్పుకోమని చెప్పేసి ఏదైతే బీజేపీ అంటున్నదో ఆ దృష్టితోనే మైనార్టీలకు వేరే పెంచి వాళ్ళకు వేరే బిల్లు, అట్లాగే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సపరేట్ బిల్లు పెట్టి అవి రెండు బిల్లులు ఆ రకంగా రిజర్వేషన్లు పెంచడము, 42% వాటా బీసీలకు ఇవ్వడము, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో పెంచడం అనేది ఇది అనివార్యంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్య. కాబట్టి ఆ దిశగా ఇవాళ ఒకటి బీసీలకి సపరేట్ బిల్లు, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒకటి, మైనార్టీలకు ఒకటి సపరేట్గా ఇవాళ చేసే అవకాశం ఉంది బీసీల విషయానికి వస్తే. అంతేకాకుండా వర్గీకరణ విషయానికి వస్తే కూడా ఏదైనా చిన్న చిన్న సవరణలు తప్పొప్పులు ఉంటే కూడా ఇవాళ దాన్ని కంప్లీట్గా సవరించి ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి కూడా ఇవాళ మనకు కనబడుతుంది. 1 నుండి మార్చి 10 వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నప్పుడు మార్చి 10 వరకు నిన్న ఏదో పొడిగించినట్టుగా మనకు అనిపించింది. ఏది ఆయన కమిషన్ యొక్క గడువు మార్చి 10 వరకు ఉన్నట్టుగా మనం చూసాం. బట్ 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఆ గడువును ముందే ఈ లోపుగా గడువు 30th వరకే ఉంటే బాగుండేది. మార్చి 10 వరకు అన్నట్టుగా చూసాము. అది ఎంతవరకు కరెక్ట్గా చూడాలా. అయితే ఖచ్చితంగా ఈ వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ, అట్లాగే బీసీలకు సంబంధించి, బీసీ ఎస్టీలకు సంబంధించి, తర్వాత మైనార్టీలకు సంబంధించి ప్రత్యేకంగా 3 బిల్లులు తీసుకొచ్చి వాళ్ళకు కనుక ఆయన రిజర్వేషన్లను పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి రేపు బీజేపీ మీద ఈవెన్ వర్గీకరణ విషయం కూడా మళ్ళీ బీజేపీ కేంద్రంలో చేసే విధంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏపీసీడీ చేసినంత మాత్రాన లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చేస్తే ఓన్లీ రాష్ట్ర ఉద్యోగాలకు పరిమితం. వాట్ అబౌట్ కేంద్ర ఉద్యోగాలు, సెంట్రల్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం తెచ్చి మీరు బీజేపీ కూడా తేండి అని చెప్పేసి అక్కడికి కూడా ఒక రికమెండేషన్, అంటే ఒక అసెంబ్లీ తీర్మానం చేసేసి మేము తెచ్చాము మీరు కూడా తేండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అని చెప్పేసి రేపు అసెంబ్లీలో కనుక ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి ఇలా వర్గీకరణ విషయంలో పంపాల్సిన అవసరం ఉంది బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ వర్గీకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా తెచ్చే విధంగా వాళ్ళకి అసెంబ్లీ తీర్మానం చేస్తూ ఒక రెజల్యూషన్ కాపీ పంపిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఇవాళ ఈ చట్టబద్ధత కల్పించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక బిల్లు, రిజర్వేషన్లు పెంచుతూ ఒక బిల్లు, మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతూ ఒక బిల్లు, ఈ మొత్తం 3 బిల్లులు కూడా ఈ 2 బిల్లులను కూడా చట్టబద్ధత కల్పించి వీటిని 9th షెడ్యూల్లో పెట్టి రేపు వాటిని ఆమోదించాలని చెప్పేసి, కేంద్రం కూడా వాటిని ఆమోదించాలని చెప్పేసి పెట్టి ఈ మూడింటిని కూడా 3 అంశాలు, వర్గీకరణ అంశము, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా యొక్క రిజర్వేషన్ల పెంపు అంశము, అట్లాగే మైనార్టీల రిజర్వేషన్ల పెంపు అంశము, ఈ 3 బిల్లులు 3 ప్రత్యేకంగా అసెంబ్లీ ఆమోదించి చట్టబద్ధత కల్పించి వాటికి కేంద్రానికి మళ్ళీ ఆమోదానికి పంపిస్తే బాగుంటుంది. కేంద్రం కూడా ఆ 3 బిల్లులను కూడా కేంద్రం కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ 9th షెడ్యూల్లో కనుక పెట్టగలిగితే అది రేపు జ్యుడిషియల్ రివ్యూ కింద రాకుండా ఉంటాయి. జ్యుడిషియల్ రివ్యూ కింద రాకుండా ఉంటే ఈ వర్గాలకు పెంచిన రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుంది. ఎట్లయితే తమిళనాడు తరహా 69% రిజర్వేషన్ తమిళనాడులో అట్లనే కొనసాగిస్తున్నారో ఆ రకంగానే ఇవాళ తెలంగాణ తొలి రాష్ట్రంగా, ముఖ్యంగా కులగణన చేసిన తొలి రాష్ట్రంగా ఈ 3 బిల్లులు చారిత్రాత్మకమైన బిల్లు కేవలం వాళ్ళు 69%కే పరిమితమైతే మన 80% కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జనాభా 93%గా, దాదాపుగా 90%గా ఉన్నది. కాబట్టి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో 80% వరకు కూడా మనం పెంచుకోవచ్చు. కాబట్టి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో భాగంగా వస్తున్న ఈ రిజర్వేషన్ల పెంపు ఏదైతే ఉందో బీసీలకే పరిమితం చేయకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా పెంచి, వాళ్ళతో పాటు మైనార్టీలకు కూడా పెంచి ప్రత్యేకంగా ఈ బిల్లులను కనుక చేసి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రానికి పంపిస్తే ఖచ్చితంగా కేంద్రము మెడలు వంచి, బీజేపీ మెడలు వంచి
ఈ 3 ఎస్సీ వర్గీకరణ కేంద్రంలో వచ్చే విధంగా, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సపరేట్గా 42% వచ్చే విధంగా, 42% కాదు 80% దాదాపు అంటే 70% వచ్చే విధంగా సపరేట్గా 10% మైనార్టీలకు కల్పిస్తూ అది సపరేట్గా వాళ్ళకు పంపించగలిగితే తప్పకుండా ఇవాళ హిస్టరీలో రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. అంతేకాకుండా సామాజిక న్యాయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసినట్టుగా అవుతుంది. రాహుల్ గాంధీ ఏదైతే ఈ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాం, సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తాం, కాంగ్రెస్ ఇలా కులగణన చేస్తున్న దానికి కారణం ఏంటంటే మొత్తం అది ఒక ఎక్స్రే లాంటిది. ఏ కులము ఎంత ఆర్థికంగా లాభపడ్డది, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, భూముల పరంగా, అంతేకాకుండా పరిశ్రమల పరంగా, సంపద పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది, మరి చెందని కులాలు ఏమిటి అని చెప్పేసి కుల గణన ద్వారా మాత్రమే అవి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఇవాళ లెక్కలు తీసి స్పష్టంగా ఆ లెక్కల ప్రకారంగా ఈ దేశంలో సకల సంపదను పంచే విధంగా, అన్ని అవకాశాలను జనాభా దామాషలో పంచే విధంగా ఇలా ఒక సమతా సిద్ధాంతానికి, ఒక సామాజిక న్యాయ సిద్ధాంతానికి, ఇలా సమాన పంపిణీ సిద్ధాంతానికి పునాదులు వేసి ఇలా రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఆయన ఏదైతే ఏ లక్ష్యాన్ని అయితే ప్రకటించాడో తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆ లక్ష్య సాధనలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క డైరెక్షన్లో నడుస్తూ ఒకవైపు కులగణన చేశాడు, మరొక వైపు ఈ 3 బిల్లులను కూడా చేసి చరిత్రలో మిగిలిపోతాడు. ఖచ్చితంగా బీజేపీ అనివార్యంగా బీజేపీ ఖచ్చితంగా ఈ చట్టాలను ఆమోదించాల్సిన పరిస్థితి గత్యంతరం ఏర్పడుతుంది. ఏర్పడకపోతే బీజేపీ నేరస్తులుగా సామాజిక న్యాయ ఎజెండాలో ఒక నేరమైన పార్టీగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీ ఇవాళ ఎందుకు చేయలేకపోయింది, గతంలో ఎందుకు బీసీని కనీసం బీజేపీ లీడర్గా చేయలేకపోయింది, అలాగే దళిత ముఖ్యమంత్రి అయిన టీఆర్ఎస్ ఎందుకు దళితుని చేయలేకపోయింది, కనీసం మేమైనా బీసీని చేస్తాము, ఇవాళ రేవంత్ రెడ్డి తర్వాత వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. సో కాబట్టి ఒకవేళ ఇది కనుక ఆచరణలో రేపు సాధ్యమైతే ఖచ్చితంగా అది కూడా పెద్ద మైలురాయి అవుతుంది. రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఇంకో 2కి ముఖ్యమంత్రి పదవి పోకుండా ఒక బీసీ మొదటి సంవత్సరంలో ఉండి, ఒక ఎస్సీ 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో ఒక ఎస్టీ, 4వ సంవత్సరంలో మైనార్టీ మహిళ, ఇట్లా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో 5 సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తే సామాజిక న్యాయ విప్లవానికి కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసిన పార్టీగా మిగిలిపోతుంది. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి ఆ దిశగా ఇవాళ మొత్తం ముందుకెళ్లాలని చెప్పేసి బహుజన సమాజం తరఫున D6 కోరుకుంటుంది. D6 అండ్ D-JOC ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల పట్ల ఏ పార్టీ అయినా మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. దక్షిణాది విషయాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. ఆ కార్యాచరణలో ఇవాళ D-JOC ఇవాళ పనిచేయబోతుంది, D6 పనిచేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసి ఇవాళ సామాజిక న్యాయ చరిత్రలో రేవంత్ రెడ్డి చిరస్థాయిగా మిగిలిపోవాలని చెప్పేసి D6 భావిస్తుంది.